భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టు రట్టయింది. మేడ్చల్ జిల్లాలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ ని పట్టుకున్నారు అధికారులు. 32,000 లీటర్ల రా మెటీరియల్ ని స్వాధీనం చేసుకున్నారు. 13 మందిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. కెమికల్ ఫ్యాక్టరీ మాటున డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో ఈ డ్రగ్స్ గుట్టు బయటపడింది. అనేక మార్లు డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నది మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టు రట్టయింది అనే చెప్పుకోవాలి. మేడ్చల్ జిల్లాలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ జరిపిన ఆపరేషన్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ ని పట్టుకున్నారు. ఎంత మేర అంటే 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమయ్యాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చాలా పెద్ద రాకెట్ ని ఇప్పుడు అధికారులు బస్ చేశారనే మనం చెప్పుకోవాలి. ఎంతమంది దీని వెనక ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు? 13 మందిని అయితే అరెస్ట్ చేశారని తెలుస్తోంది. తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ హైదరాబాద్ లో మేడ్చల్ దగ్గర ఉన్నటువంటి ఒక ఈ బంగ్లాదేశ్ మహిళ అరెస్ట్ తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. అయితే ఎండి పేరుతో పెద్ద ఎత్తున సింథటిక్ డ్రగ్ తయారు చేస్తున్నట్టుగా గుర్తించి మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ కు వచ్చి రైడ్ చేశారు. మేడ్చల్ జిల్లాలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేసినటువంటి ఆపరేషన్ లో 32,000 లీటర్ల ముడి సరుకు రా మెటీరియల్ అంతా కూడా దొరికింది. దీని వాల్యూ 12,000 కోట్లకు పైగా ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఫ్యాక్టరీని మేడ్చల్ ఏరియాలో ఒక కంపెనీ కింద ఒక ఎండి అనేటువంటి ఒక కంపెనీ పేరుతో తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపుగా ఒక 13 మందిని స్పాట్ లో దొరికారు. దీంట్లో కొంతమంది సప్లయర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా మత్తు మందు తయారు చేయడానికి ఉపయోగించిన రా మెటీరియల్ అంతా కూడా సీజ్ చేశారు. దాంట్లో పెద్ద ఎత్తున రా మెటీరియల్ 32,000 లీటర్ల ఏదైతే ఈ కాంపోనెంట్ తయారు చేయడానికి ఉపయోగపడుతుందో అదంతా కూడా దొరికింది. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో దొరికిన అతిపెద్ద డ్రగ్ రాకెట్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం స్పాట్ లో నిన్న రాత్రి రైడ్ చేసి మహారాష్ట్ర పోలీసులు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడికి వెళ్లి పూర్తి వివరాలను కూడా ప్రకటించారు. అయితే ఈ 13 మందికి సంబంధించిన ఆపరేషన్ అంతా కూడా ఒక బంగ్లాదేశీ మహిళ అరెస్ట్ తర్వాత ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఏం బిజినెస్ చేశారని మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంక్వైరీ చేసి అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో ఈ డ్రగ్ రాకెట్ గుట్టంతా కూడా రట్టయింది. ప్రస్తుతం అయితే మేడ్చల్లో ఉన్నటువంటి ఆ కంపెనీని సీజ్ చేశారు. వీళ్ళు ఏ కాంపోనెంట్ తయారు చేయడానికి ఎండి అనేది మార్కెట్ లో చాలా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో ప్రచారంలో ఉంది. ఈ డ్రగ్ అంతా కూడా దేనికోసం ఉపయోగిస్తున్నారు, ఇట్లా ఈ 32,000 లీటర్ల రా మెటీరియల్ కి సంబంధించి ఎక్కడ ఎండి డ్రగ్ ఫ్యాక్టరీ ఎవరు పెట్టారు, దీని వెనకాల అసలు సూత్రధారులు ఎవరనేది ప్రస్తుతం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేశారు. ఈ హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా పరిధిలో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ ముడి పదార్థాలతో మిథైల్నైలాక్సీ అనేటువంటి ఒక మెథాఫెంటైన్ అనేటువంటి ఒక డ్రగ్ తయారు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎండి డ్రగ్స్, అది మోలీ కావచ్చు, ఎక్స్టీసీ కావచ్చు, ఎక్సెస్ట్రీ, ఈ 3 కూడా ఈ మధ్యకాలంలో నిషేధిత డ్రగ్ దాంట్లో ఉన్నాయి. మొత్తం మందు వివిధ రూపాల్లో వీళ్ళు తయారు చేస్తూ పెద్ద ఎత్తున ఒక కంపెనీని, ఆ కంపెనీ మొత్తం కూడా డ్రగ్ కంపెనీగానే మహారాష్ట్ర పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్ సిండికేట్ లో మొత్తం 13 మందిని అయితే అరెస్ట్ చేశారు. తయారు చేసే నుంచి సరఫరా పంపిణీ వరకు మొత్తం ఒక సిండికేట్ గా నడుస్తున్నటువంటి ఈ గ్యాంగ్ గుట్టయితే రట్టయింది. ప్రస్తుతానికైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులో 13 మంది ఉన్నారు. వీళ్ళ వెనకాలన అసలు సూత్రధారులను కూడా పట్టుకుంటామని చెప్తున్నారు. కానీ ఇంత గుట్టు చప్పుగా హైదరాబాద్ లో 12,000 కోట్లకు పైగా డ్రగ్ రాకెట్ నడుస్తుందంటే లోకల్ గా ఉన్న అధికారులకు తెలియకపోవడం, కేవలం కంపెనీ ముసుగులో ఇట్లాంటి డ్రగ్ దందాన్ని వీళ్ళు తయారు చేసినట్టు తెలుస్తుంది. దీని వెనకాల అనేక మంది ఉన్నట్టుగా అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే లోకల్ పోలీసులకు సమాచారం లేకుండా మహారాష్ట్ర పోలీసులు ఒక బంగ్లాదేశీ యువతి అరెస్ట్ తర్వాత తెలిసిన సమాచారంతో ఇంత పెద్ద ఆపరేషన్ చేశారు. దీంట్లో చాలా డ్రగ్స్ ఉన్నాయి. ఒక రా మెటీరియలే కాదు, ఆ రా మెటీరియల్ తో తయారు చేసిన 5 రకాల డ్రగ్స్ ని దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎండి పేరుతో, సో ఎండి అనేది వివిధ రూపాల్లో ఉంటుంది. దాంట్లో ఎక్సెస్ట్రీ అనేటువంటి ఒక డ్రగ్ కావచ్చు, మోలీ అనేటువంటి ఒక డ్రగ్ కావచ్చు, ఎక్స్టీసీ, ఈ 3 కూడా నిషేధిత డ్రగ్సే. వాటిని చాలా మంది కూడా మత్తు కోసం తీసుకున్నటువంటి గతంలో చాలా మంది కూడా ఇవి కూడా తీసుకుంటూ దొరికారు. కానీ ఇంత పెద్ద ఎత్తున 32,000 లీటర్లు కాస్ట్ 12,000 కోట్లకు పైగా ఒక చిన్న రెండు రూముల్లో వీళ్ళు డ్రగ్ కంపెనీ నడుపుతున్నారంటే దీని వెనకాల అసలు సూత్రాలను కూడా మహారాష్ట్ర పోలీసులు ఛేదించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ విజయ్.